ప్రైజ్ ది లార్డ్. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అతి పరిశుద్ధమైన నామంలో ఈ గాడ్ గ్రేస్ అపోస్టలిక్ ఫెలోషిప్ పరిచయం నుండి మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనలు 37 అధ్యాయం 34 వచనం. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ఆయన నిన్ను హెచ్చించు. ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే కనుక, ఎవరైతే నా కొరకు కనిపెట్టుకుని ఉంటారో వారిని నేను హెచ్చిస్తానని దేవుడు సెలవిస్తాడు. మన బైబిల్ గ్రంథం చూసినట్లయితే కనుక హానోకు దేవుని కొరకు కనిపెట్టుకొని దేవునితో నడిచిన వాడుగా ఉన్నాడు కనుక పరలోక రాజ్యంలో అతను దేవుడు హెచ్చించాడు. అలాగే ఏలియా కూడా దేవుని కొరకు కనిపెట్టుకొని రోషం కలిగి జీవించాడు కనుక అగ్ని రథముల చేత దేవుని ఎదుగు కొనిపోబడి అత్యున్నతంగా సింహాసనపై నుండి దేవుడు అతన్ని హెచ్చించాడు. అలాగే మనం చూసినట్లయితే కనుక స్టెఫను తను శ్రమ అనుభవిస్తున్నా సరే దేవుని కొరకు కనిపెట్టుకొని దేవుని రాజ్యం కొరకు కనిపెట్టుకుని ఉన్నాడు కనుక సాక్షాత్తు తన పరలోకంలో చేరినప్పుడు సాక్షాత్తు యేసు ప్రభువు వారే అతన్ని హెచ్చించి ఘనపరిచాడు. అటు రీతిగా హెచ్చింపబడాలంటే కనుక మన శ్రమలో, మన ప్రతి పరిస్థితిలో, బాధలో, కష్టంలో, ఇబ్బందిలో, ప్రతి ఇక్కట్లలో ఆయన కొరకు కనిపెట్టుకొని ఆయన వైపు చూసిన వారిగా మనం ఉంటే కనుక అటు రీతిగా దేవుడు మనల్ని కూడా హెచ్చిస్తాడు. అట్టి హెచ్చింపు మనకు కూడా దేవుడు దయచేసి కృప చూపించేలాగా మనము ఆయన వైపు కనిపెట్టుకొని ఆయన కొరకు ఉండదుము కాక. ఆమేన్.